కష్టపడుతుంటే ఆటో పోతుంటే ఏ ఆటో అని అంటారు కానీ అన్న ఆటో అని ఎవరు అన్నారన్న? ఒక సగటు మధ్యతరగతి ఆటో డ్రైవర్ కల కనకూడదా అన్న? బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని ఆయనకు ఒక ఆశ ఉండకూడదా అన్న? అది సీజన్ 8 అయినా, సీజన్ 9 అయినా, సీజన్ 10 అయినా, అది ఏ సీజన్ అయినా కానీ బిగ్ బాస్ హౌస్ లో నేను అడుగు పెట్టి తీరుతా. ఆ వైబ్ కనిపించట్లేదు. మీరు బాగున్నారు అనుకుంటున్నా, నేను బాగున్నా అంటున్నా, ఇక మొదలు పెడదాం అంటున్నా. సో బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? మా అమ్మ నాన్నకి నేను మాట ఇచ్చిన, నాయన అమ్మ నేను బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతా. హీరో రవితేజ గారు తెలుసా? తెలుసు. చాయ్ కప్పులు ఎత్తిండు. సో ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అయిపోయింది. నేను మిడిల్ క్లాస్, నా వల్ల ఏం కాదని ఒక సింపతి క్రియేట్ చేసుకొని రావడం. సో సింపతి కాదన్న. సో బిగ్ బాస్కి సెలెక్ట్ చేసుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అవి నీకున్నాయి? అర్హత అంటే ఏంటిదన్న? దానికంటూ ఒక సెలబ్రిటీ అయి ఉండాలి, సోషల్ మీడియాలో వైరల్ అయి ఉండాలి, తనకంటూ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది పిచ్చోళ్ళు ఏదేదో ఓర్లి పోయారు కదా, వాడిని చూసుకుని కొంతమంది పిచ్చోళ్ళు తయారు. ఆ పిచ్చోళ్ళు నువ్వు ఒక పిచ్చోని నేను అంట అని మీరు అనుకుంటారు. కానీ వాడు పోయిండు వీడు పోయిండు అని నేను వెళ్ళాకనే చెప్పినా నాకు సంబంధం లేదు. కాదు, ఒక బర్రె బురదలోకి పోతే ఇంకా 10 బర్రెలను తీసుకుపోతుంది అంట. ఒక బర్రె ఆల్రెడీ బురదలోకి పోయి వచ్చింది, ఇంకా వాటితో పాటు ఇంకొంతమంది తయారయ్యారు మీరంతా. అంటే ఇప్పుడు వాళ్ళని నువ్వు బర్రెలు అంటున్నావు. వెళ్తా అంటావు బిగ్ బాస్కి? గట్టిగా కొడతా. సీజన్ చెప్పను, కానీ ఏ సీజన్లో వచ్చేది ఎక్స్పెక్ట్ చేయలేం. సో నీది లవ్ మ్యారేజా? ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకన్నా? చెప్పు, లవ్ మ్యారేజా? ఆ ఫస్ట్ సీన్ ఉంటుంది కదా, ఇట్లా చెయ్యిలు తాకితే ఒక ఎఫెక్షన్ చూపిస్తారు చూసినావా? నేను ఏది మాట్లాడినా సినిమాటిక్గా ఉంటుంది. సో అట్లనే నేను కూడా ఫీల్ అయినా. పిచ్చి ఎప్పటి నుంచి ఉంది? అయితే అప్పటి నుంచి ఉంది పిచ్చి వాళ్ళు రకాలు. అంటే లవ్లో ఉన్నప్పుడు ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయంటే, ఇంకా లైఫ్లో ప్రపంచంలో నాకు ఎవ్వడు వద్దురా బాయ్, ఏ దోస్తు అమ్మ అక్క చెల్లి వద్దు, అనుకున్న అమ్మాయి ఉంటే చాలు, నేను ఏదైనా సాధిస్తా అంటారు కదా. సో ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉండేనా అప్పుడు పెళ్ళికి ముందు? ఫోక్ సాంగ్స్ కనిపెడతారు చూడు, వాళ్ళని అనాలి ఫస్ట్. ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ పాట నా కోసమే రాసిండు అని అనిపిస్తుంది. ఆ పాటలే చెడగొట్టినాయి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్ళిపోకే అనే పాట వింటామా, ఈ పాట నా కోసమే అనిపిస్తుంది. తర్వాత ఏమనిపిస్తుంది అంటే, వద్దురా సోదరా ఆ పెళ్ళంటే నూరేళ్ళమంటారా. సో ఫోక్ సాంగ్ నీ లైఫ్ చెడగిందంట. ఇది నిజం అన్న, పక్క ఇది నిజం. అంటే పెళ్లి వల్ల నీ జీవితం ఆల్మోస్ట్ నాశనం అయిందని నువ్వు అనుకుంటున్నావు. బావా ఏడునోరా బీర్ తాగు అంటే నాగార్జున. సరే, నీ లైఫ్లో అమ్మ నాన్నతో హ్యాపీగానే ఉన్నావు, అనుకున్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నావు, లైఫ్ లీడ్ చేయడానికి మీ బుజ్జిగాన్ని తీసుకున్నావు, నడిపిస్తున్నావు, ఓకే ఫైన్. లైఫ్లో అన్ని విధాలుగా బాగున్నా ఏదో ఒక దగ్గర డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఫ్రెండ్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంది? ఫ్రెండ్షిప్ అంటే ఒకప్పుడు ఉండే చూడన్న, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా అనే సాంగ్ ఉంది కదా. సో ఆ సినిమా లాగా ఒకప్పుడు ఉండే. ఆ సినిమాలు చూస్తే ఇప్పుడు కూడా మనకి ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. సో కానీ ఇలా ఈ జనరేషన్లో అట్లా లేరు అట్లా. సో నీ దోస్తులు ఎవరైనా నీకు హ్యాండ్ ఇచ్చారా ఎప్పుడన్నా ఏదైనా విషయంలో? ఒకడు ఉండే అన్న, చిన్నప్పటి నుంచి అన్నీ ఆడే అనుకున్నా. సో ఈరోజు చెప్తున్నా, ఇప్పటిదాకా కూడా ఎవ్వరికి చెప్పలే, ఫస్ట్ టైం చెప్తున్నా. వాడే అనుకున్నా కానీ లైఫ్లో వాడే నన్ను మోసం చేసి ఇట్లా సైలెంట్గా సైడ్ అయిపోతాడని అనుకోలేను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ తేజాని. వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. తను ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ అనమాట. సో ఎప్పుడు వెళ్ళినా ఆటోకి వెంట పట్టుకునే వెళ్తాడు. నా బుజ్జిగాడు అంటాడు. ఇవి అన్నీ పక్కన పెడితే ఒక మంచి ఫ్రెండ్. ఒకప్పుడు దోస్తులు అంటే ఎట్లుంటుంటే, అరే సినిమా టికెట్ నువ్వు పెట్టుకుంటే, ఇంటర్వెల్లో నేను పెట్టుకుంటా, కిరాయిలకు నువ్వు పెట్టుకుంటే ఇంకోటి నేను పెట్టుకుంటాను, ఇట్లా ఉంటుండే. సో మనను కూడా అలాంటి చిన్నప్పుడు దోస్తే మోసం చేసిన అనమాట. సో అదొకటి. మనది లవ్ మ్యారేజ్ కూడా అయింది. అండ్ మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తనది. అవన్నీ వదిలేసి కూడా ఆటో డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చిండు. ఎందుకు అలా వచ్చిండు అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఈ మధ్యకాలంలో వీడియోలు అయితే చేసిన మంచిగా వైరల్ అవుతున్న రీల్స్ అన్నీ కూడా. సో మనతో పాటు కరుణాకర్ ఉన్నాడు. హాయ్ కరుణాకర్. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? నేను సూపర్ అన్న. ఓకే, మీరు ఎలా ఉన్నారన్న? చాలా బాగున్నా. ఆ వైబ్ మిస్ అవుతున్నావు నువ్వు, ఆ వైబ్ కనిపించట్లేదు. మీరు బాగున్నారు అనుకుంటున్నా, నేను బాగున్నా అంటున్నా, ఇక మొదలు పెడదాం అంటున్నా. సో హాయ్ అన్న అందరికీ. నేను మన బుజ్జిగాడైతే ఇంటర్వ్యూ కోసం వచ్చేసినాము.
ఇక అన్న మాట్లాడతాడు, అన్న ఇంటర్వ్యూకి వచ్చి మనం మాట్లాడితే అస్సలు మంచిగా ఉండదు. వేసే అన్న ఇక. కరుణాకర్, అన్న మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ? మనది ఇక్కడ మోత్కూర్ అన్న, యాదాద్రి భువనగిరి డిస్టిక్, మోత్కూర్ పక్కన పాలడుగు అనే గ్రామం. ఓకే. ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, అన్న, అక్క, చెల్లి. నీది ఒక్కందే మ్యారేజ్ అయిందా? అందరి అయిపోయినాయి అన్న. అందరివి. అందరి. నీది లవ్ మ్యారేజ్ కదా? అవునన్న. సో రెండు సైడ్ ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారన్న, ఫోన్ చేసుకున్నాం. ఓకే. ఎంతవరకు చదువుకున్నాను? నేను ఇంటర్ వరకే చేసిన అన్న, చేసి ఆపేసిన. సో ఆటో డ్రైవింగ్ ఫీల్డ్కి ఎట్లా వచ్చినావు నువ్వు? అంటే నా అంటే నా నా ఫీలింగ్ ఏంటంటే ఒకని కిందికి వెళ్ళి పని చేయడం అవన్నీ మనకి ఇష్టం లేదు. సో ఇండిపెండెంట్గా బతకడం అంటే నాకు చాలా ఇష్టం అన్న. సో నాకున్న దాంట్లో ఆటో కొనుక్కొని హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. ఓకే. ఆటో డ్రైవింగ్ ముందు నుంచి వచ్చా లేకపోతే కొనుక్కున్నాక నేర్చుకున్నావా? నాకు ఫస్ట్ నుంచి వచ్చాను. ఊర్లో ఉన్నప్పుడు పెద్ద ఆటో ఉంటుండే, మా అమ్మ నాన్న కొనిచ్చుండే. సో ఊర్లో కూలోళ్ళని తీసుకెళ్ళడం పొలం దగ్గరికి, అట్లా ఊర్లో పెద్ద ఆటో తోలి అట్లా నేర్చుకున్నా. దాని తర్వాతకి ఇప్పుడు బతకాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలి అన్న, అట్లా. సో ఊర్లో ఆటో నడిపిస్తే ఆ ఫీలే వేరు ఉంటుంది కదా, మంచి విలేజ్ పాటలు పెట్టి ఫుల్ సౌండ్ ఇప్పేసి. ఆ కిక్ వేరే ఉంటుంది అన్న, నెక్స్ట్ లెవెల్. ఇక అది మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. మంచిగా పాటలు పెడుతుంటాం. ఎలాంటి పాటలు పెడుతుండే చెప్పు? ఎట్లుంటుంది అన్న, ఇక ఊర మాసిగా ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా. ఏదైనా ఒక సాంగ్ పాడు మా కోసం. ఇక ఫోక్ సాంగ్స్ అంటే మనకు పెద్ద పాటలు రావన్న. ఓ 2-3. ఒక్కటే రాదంటే నువ్వు 2-3 అంటావు ఏందన్న? అంతేనా? అంతే. ఓకే. ఆటో డ్రైవర్లు అనగానే కొంతమందికి ఎట్లా చిల్లర్ గాళ్ళు అమ్మాయిలకి ఏడిపిస్తారు. అవునవును. ఒక ప్లేస్ చెప్తే ఇంకో ప్లేస్ తీసుకెళ్తారు, షార్ట్ కట్లో తీసుకెళ్తామని మొత్తం ఆగమాగం తిప్పి బిల్ ఎక్కువ చేస్తారు అని ఒక టాక్ ఉంది. యాజ్ ఒక ఆటో డ్రైవర్గా నువ్వేమంటావు? అంటే అందరు అట్లుండరని నేనంట. వాస్తవానికి కొంతమంది అట్లురు, అందరు అట్లుండరు. ఎందుకంటే నువ్వు అన్నది పాయింట్ అది. చాలామంది మనం చూసినాం కూడా, ఇంతకుముందే దిశ దాని కూడా ఆటో డ్రైవర్ అనుకుంటా ఆడు కూడా. సో చాలా చూసినాం మనం. సో అలాంటి వాళ్ళ వల్ల ఒక మంచి చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్కి కూడా సో బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది మాత్రం వాస్తవం. ఒకప్పుడు చదువుకోని వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చేటోళ్ళు. ఈ మధ్యకాలంలో చదువుకున్న వాళ్ళు కూడా డ్రైవింగ్ ఫీల్డ్లోకి వస్తున్నారు. ఎందుకు అంటే నువ్వు కూడా చదువుకున్నావు కదా? ఎందుకంటే తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకుండా తనను తాను డిఫెండ్ చేసుకొని తన లైఫ్ను తను లీడ్ చేసుకునేలాగా ఒక ఆటో తోలుకుంటూ హ్యాపీగా, మన ఇప్పుడు సిటీలో ఊబరు, ఓలా, ర్యాపిడో ఉన్నాయి కదన్న. సో గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంత శాలరీ వస్తుందో ఒక ఇందులో నడిపించే వాడికి కూడా అంతే శాలరీ వస్తుంది. సో కష్టపడితే ఎన్నైనా హ్యాపీగా ఉండొచ్చు. సో నేను ఈ ఆటో ప్రొఫెషన్ ఎంచుకున్నాను. నీ వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి కదా, ఎప్పుడన్నా అనుకున్నావా నేను నా వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి, మనుషులు గుర్తుపడుతూ రోడ్ మీద పోతే ఫోటోలు దిగుతున్నారు, నేను ఎందుకు ఆటో నడిపించాలి, ఎందుకు ఈ బతుకని అనిపించింది ఎప్పుడన్నా? అట్లేమనిపించలే అన్న. ఎందుకంటే నేను ఆటో తోలడం వల్లనే ఫేమస్ అయినా, ఆటో వల్లనే నన్ను గుర్తుపట్టిరు. నా బుజ్జి కానీ నన్ను ఎడిపోయినా గుర్తుపడుతురు. సో మంచి హ్యాపీగా అనిపిస్తుంది అన్న. నల్గొండలో ఉన్నప్పుడు గుర్తుపట్టినారు, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినా కూడా అక్కడక్కడ గుర్తుపట్టి మీరు కరుణాకర్ కదా అని అన్నప్పుడు హ్యాపీగా ఉంది, నాకు హ్యాపీగా ఉంది. సో ఆటో ఎట్లా నెట్లో కొన్నావు, ఫైనాన్స్లో కొన్నావు? ఫైనాన్స్లో తీసుకున్నాను. ఎవరు కొనిపించారు ఆటో? నేనే తీసుకున్నాను ఓన్గా. నేనే తీసుకున్నాను. సరే ఆటో తీసుకున్నావు మంచిది, కానీ ఆటోతోని నీకు అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంటి? దానికి ఒక పేరు కూడా పెట్టినావు బుజ్జిగాడ్ అని. సో ఆ పేరు ఎందుకు పెట్టినావు? నువ్వు పొద్దున్న లేస్తే ఆఫీస్కి వెళ్తావు, నీ ఆఫీస్కి ఒక పేరు ఉంటుంది. నేను పొద్దున్న లేస్తే ఆటో తోలుకుంటా, నా ఆటోకి ఒక పేరు పెట్టుకున్నాను, అంతే. అంటే బుజ్జిగాడే పెట్టాలని ఎందుకు అనుకున్నావు? అంటే అది అభిమానులు అని నేను అనను, ఇష్టపడే వాళ్ళు. నేను ఒక రీల్ పెట్టిన. సో మన బండి ఉంది, ఏం పేరు పెడదామని నేను పెట్టిన. సో మోస్ట్లీ కామెంట్లు బుజ్జిగాడు 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 అని వచ్చింది. సో అదే టైంలో మన కల్కి కూడా వచ్చింది. సో ఇక ఆ పేరు పెట్టడం జరిగింది. సరే, పేరు పెట్టడం ఇంకో విషయం. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ పేరు ఉంటుంది అనుకొని నువ్వు నీ ఆటోకి ఒక పేరు పెట్టుకున్నావు కదా. సో ప్రతి ఒక్కళ్ళు ఇట్లనే చేయరు కదా. ఇప్పుడు నా బుజ్జిగాని తీసుకొని ట్యాంక్ బండ్కి వచ్చినా, నా బుజ్జిగాని తీసుకొని ఛాయ్ దానికి వచ్చినా, నా బుజ్జిగాని తీసుకొని ఈడికి వచ్చినా అని. సో అట్లా చేయడానికి రీజన్ నేను ఫేమస్ అవ్వడం కోసమేనా? ఫేమస్ అని కాదన్న, సినిమాలంటే పిచ్చి నాకు. సో ఒక యాక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది. కష్టాలు పడుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు వీడి దాకా వచ్చిన. సో నేను జనాలకు అవపడాలంటే ఏదో ఒకటి చేయాలి. నేను యాక్టర్ అవుతా అని 10 మందికి చెప్తే ఎవడు నన్ను యాక్టర్ చేయడు, ఎవడు ఛాన్స్ చేయడు అన్న. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలని చెప్పి నేను ఈ ఇన్స్టా ప్లాట్ఫామ్ ఎంచుకున్నా. సో ఇన్స్టాలో రీల్స్ చేయడం వల్ల, ఇన్స్టాలో వీడియోలు చేయడం వల్ల సినిమాలో అవకాశం వస్తాయి అనుకుంటున్నావా? అంటే నేను ఇన్స్టాలో చేస్తేనే కన్నా మీరు వీడి దాకా పిలిచింది.
సో అట్లనే చెప్పలేం, ఫ్యూచర్లో పిలుస్తుండొచ్చేమో. ఓకే, దీంట్లో ఏం టాలెంట్ చూపిస్తున్నావు నువ్వు నీ వీడియోలల్లో? ఎంతసేపు అరుసుడు తప్ప నా బుజ్జిగాడు ఈడుకొచ్చిండు, నా బుజ్జిగా అంత అంటే కష్టపడుతున్నాను ఒక వీడియో చూపిస్తున్నావు సిమెంట్ సంచులు మోసినట్టు. ఎన్ని సిమెంట్ సంచులు మోసినావు నువ్వు ఎగ్జాక్ట్లీ చెప్పు? నేను ఒక 5 సిమెంట్స్ 5 సిమెంట్ సంచులు. ఒక సిమెంట్ సంచి వెయిట్ ఎంత? 25 kgs ఉంటుంది. 50 kgs. నేను మోసిన చిన్న బ్యాగులే. చిన్న బ్యాగే 25 kgs కదా. జస్ట్ అక్కడ నుంచి ఎత్తి ఆటోలో పెట్టినావు, ఒక రీల్ చేసినావు. అవును. చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత కష్టపడుతున్నా ఇట్లా సిమెంట్ సంచి మోస్తున్నా అని పెట్టినావు. మరి రోడ్ల మీద గుంతలు తవ్వేటోళ్ళు, ఒక 5th floor వరకు మొత్తం ఇటుకలు ఎత్తుకొని పెట్టాలి, అది కష్టం కదా? నేను అలా అనలే కదా, నా వాళ్ళతో కంపేర్ చేయలేదు. కానీ నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే ఫాలోవర్స్ కోసం నువ్వు ఏదో కష్టపడిపోతున్నట్టు, నీకేదో కష్టం వచ్చినట్టుగా వీడియోలన్నీ ప్రజెంట్ చేస్తున్నావు. ఇప్పుడు కిందికి వెళ్తే ఒక అవ్వ ఉంది, ఆమె మొత్తం పైకి ఉష్కం వస్తుంది గంపలలా, ఆమె డైలీ పని అది. నువ్వని ఇంకా ఆటోలో హ్యాపీగా సుకూన్గా అప్పుడప్పుడు కొంతమంది అమ్మాయిలు చెడ్డీలు మిడ్డీలు వేసుకొని పోతుంటారు, అద్దంలో చూసి ఎంజాయ్ చేస్తుంటావు. అది కష్టం కాదు కదా, నీది కష్టం చేసినట్టుగా ఎందుకు ప్రజెంట్ చేస్తున్నావు వీడియోలు నువ్వు? సో నువ్వు అన్నది కూడా పాయింటే. అది కూడా నువ్వు అన్న ఒక మాట అన్నావు చూసినావా, సుకూన్గా ఆటోలో కూర్చుంటావు, ఒక అవ్వ కూలి పని చేస్తుంది, ఆ అవ్వని వీడియోలు తీసుకోవద్దని నేను చెప్పలే కదా. ఒక మాట, నేను ఆ అవ్వని వీడియోలు తీసుకోకు అని నేను చెప్పలే. ఎందుకంటే ఇది ఎవ్వని లైఫ్ వాంది, ఎవ్వని లైఫ్కు వాడే హీరో. ఫ్రీడమ్ ఇచ్చిర్రు లైఫ్లో, నువ్వేం చేసుకోవాలన్నా నీకంటూ ఒకటి ఉంటుంది కదా, అది నువ్వు చూపించుకో. నాకు అనిపించింది నేను చూపించుకున్నా ఇన్స్టాగ్రామ్లో, అంతే అన్న. అంతే, కష్టం లేకపోయినా అవతల వాళ్ళ దగ్గర సింపతి అనేది దొబ్బేసేయాలి. నేను కష్టపడుతున్నా, నా బుజ్జిగానికి నంబర్ ప్లేట్ వచ్చింది, నా బుజ్జికి ఏ నంబర్ వచ్చింది గెస్ చేయంటే దానివల్ల ఎవరికైనా యూజ్ ఉందా అన్న? ఒక మాట, మనము దానివల్ల యూజ్ లేనప్పుడు మన ఇన్స్టా ఐడికి రీచ్ రాదు, దానివల్ల యూజ్ లేనప్పుడు దానికి వ్యూస్ రావు, దానివల్ల యూజ్ లేనప్పుడు దానికి లైక్స్ రావు, కామెంట్స్ రావు, షేర్స్ రావు. సో ఇవన్నీ వచ్చినాయంటే నేను చేసే వీడియోలు యూజ్ అవుతున్నాయని అర్థం. ఓకే, అది కూడా నీలాంటి వాళ్ళు వీడియోలు చూస్తున్నాను నేనంట. అంటే నాలాంటి వాళ్ళు చూసిరంటే రేపు నా లెక్కన అవుతుండొచ్చు కదా అన్న. ఆల్రెడీ వాళ్ళు అయినారు కాబట్టి నీ వీడియోలు చూస్తున్నాను నేనంట. ఇన్స్పిరేషన్ అవుతున్నాను నేను అంట. నువ్వు దేనికి ఇన్స్పిరేషన్? ఒక్క విషయం చెప్పు. నాలాంటి మిడిల్ క్లాస్ ఓనికి ఏదైనా చేయగలుగుతాడు. నువ్వు ఏదైనా సాధించినావా? ఒక 30 సెకండ్ వీడియో ఒక ఫోన్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఒరలడం వల్ల ఇన్స్పిరేషన్ అయిపోయినావా నువ్వు? ఒక 30 సెకండ్ వీడియో అని మీరు అనుకుంటారు, ఆ 30 సెకండ్ వీడియో ఎలా చేయాలి, ఎట్లా చేయాలని నేను అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావుగా, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ కంటెంట్ నువ్వు రైట్. అవును. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఇంకో వీడియో చేసిన, నన్ను బిగ్ బాస్కి పంపండి, నేను బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకున్నా. నువ్వు ఆ క్వశ్చన్ అడుగుతావని అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసింది అడిగినా కదా. సో బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి నీకు తెలుసా? మీకు తెలుసా అన్న? తెలిస్తే చెప్పండి. నాది కాదు, బిగ్ బాస్కి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను నీకు ఆ క్వశ్చన్ అడుగుతున్నావు. నాకు తెలుసు, నేను కూడా చెప్తాను. నువ్వు అడిగిన క్వశ్చన్ నేను డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తా. సో బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? అంటే నేను ఊర్లో పెరిగిన అన్న చిన్నప్పటి నుంచి. సో విలేజ్లో ఎట్లుంటుందంటే ఒక టీవీ పెట్టుకొని అవ్వ, తాత, అమ్మమ్మ, నాయనమ్మ అందరు కలిసి టీవీ చూస్తారు. అగో ఆ పిల్లగాడు చూడు బిగ్ బాస్ అంట, ఏదో టీవీ అంట అని చెప్పి ఒక గొప్ప ఫీలింగ్ ఉంటుంది అన్న, ఒక గొప్ప ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ని నేను చిన్నప్పటి నుంచి, నాకు సినిమాలంటే పిచ్చి, మక్కువ, వ్యామోహం. సో మా అమ్మ నాన్నకి నేను మాట ఇచ్చిన, నాయన అమ్మ నేను బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతా, ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో నేను మీ దగ్గర కూర్చోను, నేను ఆ టీవీలో కూర్చుంటా, మీరు నన్ను చూసేలాగా నేను చేస్తా. వాడు ఓడో పోయిండు, వీడోడో పోయిండు, వాడిని ఇన్స్పిరేషన్గా నేను తీసుకోలే. నాకంటూ ఒక కేపబిలిటీ ఉంది, నేను కూడా పోయి ఆడొచ్చు గేము, నేను కూడా పోయి చేయొచ్చు అని నాకు అనిపించింది. నేను బిగ్ బాస్ పోవాలని ఇప్పుడు అనుకోలే, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఫైనల్గా ఇప్పుడు చెప్పిన. సరే, ఫస్ట్ ఏమన్నావు నాకు సినిమా మీద పిచ్చి, నాకు యాక్టింగ్ పిచ్చి అన్నావు. మరి సినిమాల ఆఫీస్లో పోండి, సీరియల్ ఆఫీస్లో పోండి, వెబ్ సిరీస్ ఆఫీస్లో పోండి, ఆడిషన్కి వెళ్ళొచ్చు కదా. ఈ బిగ్ బాస్ అనేది నిన్న మొన్న వచ్చింది కదా. మరి చేసిన, అది కూడా చేసిన. నేను జెమ్నీలో చదరంగం అనే సీరియల్కి చెప్పొద్దులే కానీ అసిస్టెంట్కి వెళ్ళిన, కొన్ని చేసిన, ఇండస్ట్రీలో ఉన్న, కృష్ణానగర్లో ఉండేది నేను కూడా, అన్నీ చేసిన. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా కృష్ణానగర్లోనే ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే మేము మిడిల్ క్లాస్ అన్న, పేదోన్ని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, సపోర్ట్ లేదు. ఇది కావాలి కదా అన్న. హీరో రవితేజ గారు తెలుసా? తెలుసు. చాయ్ కప్పులు ఎత్తిండు. అవును, మా హీరో గారు. సో ఆయన మిడిల్ క్లాస్ నుంచి, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఆయన హీరో. ఆయన సో ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అయిపోయింది, నేను మిడిల్ క్లాస్, నా వల్ల ఏం కాదని ఒక సింపతి క్రియేట్ చేసుకొని రావడం. సో సింపతి కాదన్నది. నువ్వు 4 లక్షల ఆటో కొన్నావు, నువ్వు మిడిల్ క్లాస్ ఎట్లయితావు? 20,000 ఫోన్ మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు మిడిల్ క్లాస్ ఎట్లయితావు? 4 లక్షల ఆటో అంటే నేను నెట్టు పెట్టి కొనలే కదా. వాట్ ఎవర్ ఇట్, మొత్తం కొన్నావా లేదా? లోన్ తెచ్చుకున్నది. ఏదైనా సరే అది తీరుస్తావు కదా. తీర్చాలంటే టైం పడుతుంది కదా అన్న. ఎవరైనా కష్టపడితేనే ఏదైనా జరుగుతుంది. సో కష్టపడుతున్నా, చేస్తున్నా. ఇదైతే కాదన్న, ఇంకా చాలా ఉంది, చేయాలి మనం. సరే, బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? బిగ్ బాస్కి వెళ్ళినామంటే
కప్పు కొట్టుకొని రావాలంతే. కొడతావు? కొడదాం డన్. గట్టిగా. సరే, ఆశకు కూడా హద్దు ఉండాలి, పర్లేదు. బిగ్ బాస్ ఎన్ని సీజన్ అయినాయి చెప్పు? ఇప్పుడు 8 సీజన్ జరుగుతుందన్న. ఓకే, ఫస్ట్ సీజన్ హోస్ట్ ఎవరు? ఫస్ట్ సీజన్ హోస్ట్ మన ఎన్టీఆర్ గారు. సెకండ్ నాని. థర్డ్ నాగార్జున. ఫోర్త్ నాగార్జున. ఫిఫ్త్ నాగార్జున. సిక్స్త్ నాగార్జున. సెవెంత్ నాగార్జున. ఎయిత్ ఇప్పుడు కూడా నాగార్జున గారే. నువ్వు అనుకుంటున్నావు? అవును. నువ్వు అనుకుంటున్నావు? అవునన్నా, కరెక్టే. నేను నీకు ఎక్కడ రివీల్ అయిందా నాగార్జున గారు హోస్ట్ అని చెప్పేసి? ప్రోమో వచ్చింది మొన్న. సరే, బిగ్ బాస్లో ఎన్ని టాస్క్లు ఉంటాయి? టాస్క్లు అంటే ఇప్పుడు క్యాప్టెన్సీ ఉంటుంది, వీక్లీ నాగార్జున గారు వచ్చినప్పుడు సండే ఫండే అని చెప్పడం, చాలా టాస్కులు ఉంటాయి, చాలా ఉంటాయి. సో బిగ్ బాస్కి సెలెక్ట్ చేసుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి, అవి నీకు ఉన్నాయా? అర్హత అంటే ఏంటిదన్న? ఎలాంటిది ఉండాలి చెప్పు? మీరు అంటున్నారు కదా అర్హత అంటే ఏంటిది? దానికంటే ఒక సెలబ్రిటీ అయి ఉండాలి, సోషల్ మీడియాలో వైరల్ అయి ఉండాలి, తనకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి, తనకంటూ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది పిచ్చోళ్ళు ఏదేదో ఓర్లీ పోయారు కదా, వాడిని చూసి కొంతమంది పిచ్చోళ్ళు తయారు. ఆ పిచ్చోళ్ళు నువ్వు ఒక పిచ్చోని నేను అంట అని మీరు అనుకుంటారు. కానీ వాడు పోయిండు వీడు పోయిండు అని నేను వెళ్ళాకనే చెప్పినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే నా కేపబిలిటీ ఏందనేది నేను ఒక బర్రె బురదలోకి పోతే ఇంకా 10 బర్రెలను తీసుకుపోతుంది అంట. ఒక బర్రె ఆల్రెడీ బురదలోకి పోయి వచ్చింది, ఇంకా వాంతో పాటు ఇంకొంతమంది తయారయ్యారు మీరంతా. అంటే ఇప్పుడు వాళ్ళని నువ్వు బర్రెలు అంటున్నావు అంతే కదా. సో మనం అది కాదన్నా, మనం ఎట్లా పెరిగినాం, ఎట్లున్నాం, ఆ ఎథిక్స్, ఆ మోరల్స్ అవన్నీ మనకు తెలుసు. మనం ఏం చేస్తాం అనేది నేను చూపిస్తా. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగేది కాదు, ఇంకా స్టార్ట్ కాలే, ఇంకా చాలా ఉంది, చాలా చేసేది ఉంది, మీరు చూసేది ఉంది, చూస్తారు త్వరలో. వెళ్తా అంటావు బిగ్ బాస్కి? గట్టిగా కొడతా. సీజన్ చెప్పను, కానీ ఏ సీజన్లో వచ్చేది ఎక్స్పెక్ట్ చేయలేం, జరుగుతుంది అది. కానీ సీజన్ 8కే బిగ్ బాస్ కథం, తెలుసా ఆ విషయాన్ని అన్నా? సీజన్ 8 బిగ్ బాస్కి లాస్ట్, ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్లో ఉండవు, తెలుసా ఆ విషయం? ఇప్పుడు తమిళ్లో సీజన్ 14 కూడా అయిపోయింది, 15 స్టార్ట్ అయింది. కానీ మన తెలుగులో 8th లాస్ట్, ఆ విషయం తెలుసు? అది ఆపరన్నా, ఆపరు. నాకు తెలుసు. సో సరే, మీకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసినంత వరకు అయితే ఆపరు, అంతే. అది ఆపరు. బిగ్ బాస్ అనేది అది చాలా మందికి ఒక మంచి ఒక ఎమోషన్ని, ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి జనాలకు నేర్పిస్తుంది. అది మాత్రం నిజం, చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. సరే, బిగ్ బాస్ అంటే నువ్వు ప్రతి సీజన్ ఫాలో అయినావు కదా? అవును. పక్కా ఫాలో అయినావా? చెప్పండి అన్న. పక్కా ఫాలో అయినావా? ఒక క్వశ్చన్ అడుగుతా. బిగ్ బాస్ ఎన్ని అవర్స్ ఉంటుంది? అంటే ఎన్ని అవర్స్ ప్రోగ్రామ్ అది బిగ్ బాస్? బిగ్ బాస్ 1 అవర్ ఉంటుంది అన్న. అది టీవీలో 1 అవర్, జనరల్గా లైవ్ నడిచేది ఎంత? ఇంకొక మాట చెప్పనా, నువ్వు లైవ్ అని నువ్వు అంటున్నావు, లైవ్ కాదని నేను అంటున్నా. అంటే ఏంది చెప్పు? స్క్రిప్టెడా? స్క్రిప్టెడే కదా, అంతా షూట్ చేస్తారు, దాన్ని ఎడిటింగ్ చేస్తారు, టెలికాస్ట్ చేస్తారు. లైవ్ పెట్టాలంటే ఎవరితో కాదు. కానీ అది రియాలిటీ ప్రోగ్రామ్ అంటారు కదా, బిగ్ పేరుకే రియాలిటీ కదా. బిగ్ బాస్ స్క్రిప్టెడ్, పక్కా స్క్రిప్ట్ అని నేను అంటున్నా. ఎట్లా అంటున్నావు? నాకు తెలిసినంత వరకు నేను స్క్రిప్టే అనుకున్నా. అంటే తెలుసుకున్నావు బిగ్ బాస్ గురించి? రియాలిటీ అంటే అది రియాలిటీ ఎవరితో కాదన్న. నువ్వు ఉన్నావన్న, ఒక యాంకరింగ్ పొజిషన్లోకి వచ్చినావు, ఒక యాంకరింగ్ చేస్తున్నావు, ఒక యాంకర్ ఉన్నావు. సో పొద్దుగా దాకా నువ్వు ఇట్లనే యాంకరింగ్ చేయాలంటే నీతో అవుతుందా? 24/7 కెమెరా ఆన్లో ఉంటుంది, నువ్వు యాంకరింగ్ చేస్తూనే ఉండాలి, నీతో అవుతుందా? కాదన్న, ఎవరితో కాదు. చేసిన ఆల్రెడీ నేను. కాదట్లా చేసిన ఆల్రెడీ నేను కాదంటున్నానా? చేసిన. సరే, నువ్వు చేసి ఉండొచ్చు, కానీ అందరితో కాదు కదా. కదా, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో ఒకటి చెప్పలేరు. సో అది లైవ్ పెట్టాలంటే చాలా ఉంటుంది. నేను నాన్ స్టాప్ 24 అవర్స్ లైవ్ ఇచ్చిన ఒక దగ్గర ఇన్సిడెంట్ అయితే, ఒక పిల్లాడు బావి బోర్లో పడిపోతే నాన్ స్టాప్ 24 అవర్స్ లైవ్లోనే తినుకుంటా, లైవ్లోనే తాక్కుంటా, 24 అవర్స్ కాదు 27 అవర్స్ లైవ్ ఇచ్చిన నేను. 27 అవర్స్ లైవ్ ఇచ్చిన. సో గ్రేట్ అన్న, నువ్వు ఒక మంచి పనికి చేసినావు, దానికి చేయొచ్చు. ఓకే, ఒక బాబుని కాపాడే పని కాబట్టి నువ్వు చేయొచ్చు. చలో డన్. సో నీది లవ్ మ్యారేజా? ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకన్నా? చెప్పు, లవ్ మ్యారేజా? లవ్వే అన్న. ఎట్లా? ఆటోలో లవ్ స్టార్ట్ అయింది? ఎట్లా నీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? సో లవ్ అంటే చిన్నప్పటి నుంచి ఒక మా చెల్లె మా వైఫ్ క్లాస్మేట్స్ అన్నట్టు. సో ఒక హాస్టల్లో ఉండే 5th క్లాస్ నుంచి. సో నేను మా చెల్లెని చూసేందుకు మా అమ్మ నాన్న నేను ఒక చిన్న సైకిల్ వేసుకొని మా డాడీ దొక్కుతుంటే నేను అంటే ముంగట కూర్చునేది, మా అమ్మాయిని కూర్చునేది, పోయి మా చెల్లెకి అన్నం తినిపించి అట్లా హాస్టల్కి వెళ్ళి వస్తుండే. సో అక్కడ పరిచయం అన్న. 5th క్లాస్లోనే? 5th క్లాస్లో చూసిన. ఎందుకంటే మనది వేరే, ఇక చిన్నప్పటి నుంచి కొంచెం అట్లా పెరిగినాం, అట్లా అనిపించింది. ఆ ఏజ్లో లవ్ అనేది తెలుసా అసలు? లవ్ అంటే అట్లని కాదు, కానీ ఎందుకో మన ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ సారు ఆ ఫస్ట్ సీన్ ఉంటుంది కదా, ఇట్లా చెయ్యిలు తాకితే ఒక ఎఫెక్షన్ చూపిస్తారు, చూసినావా? నేను ఏది మాట్లాడినా సినిమాటిక్ ఉంటుంది. సో అట్లనే నేను కూడా ఫీల్ అయినా. అట్లా పిచ్చి అప్పటి నుంచి ఉంది అయితే? అప్పటి నుంచి ఉంది పిచ్చి, పాలు రకాలు. అంటే పవన్ కళ్యాణ్ సార్ సినిమా కాకుండా తూనిగా సినిమా చూడలేదా?
చూడలేదన్న. ఓకే, అప్పటి నుంచే లవ్ స్టార్ట్ అయింది. అవును. సో ఎప్పుడు నీ మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది నీ లవ్ విషయంలో? ఇది లవ్ రా, కన్ఫర్మ్ రా, నేను పెళ్లి చేసుకోవాలరా అని? అంటే అమ్మాయితో ఫస్ట్ ఎప్పుడు మాట్లాడినాను? నేను 10th వచ్చినాక ప్రపోజ్ చేసిన అన్న. సో రిజెక్ట్ చేసింది. దాని తర్వాతకి ఒక 2 years తర్వాత అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ప్రపోజ్ చేసినావు? నేను ఒక అంటే పెళ్ళి కాకముందు ఒక 6 years బ్యాక్ ప్రపోజ్. ఎన్ని అంటే ఏ ఇయర్లో? 2016. 2016లోనా? ఓకే. అప్పుడు ప్రపోజ్ చేస్తే 2019లో యాక్సెప్ట్ చేసింది. అంటే డైరెక్ట్ వెళ్ళి ప్రపోజ్ చేసినావా? ఏమైనా గిఫ్ట్లు, పువ్వులు, డైరీ మిల్క్ చాక్లెట్, గ్రీటింగ్? టెడ్డీ బేర్ ఇస్తాం కదా అన్న, టెడ్డీ బేరు, ఒక డైరీ మిల్క్. సో ఇచ్చి అట్లా ప్రపోజ్ చేసిన. మరి ఏమైంది? ఏమవుతుంది, కొంచెం టైం కావాలంటారు కదా. గిఫ్ట్లు తీసుకుందా? గిఫ్ట్లు అంటే ఎక్కువ ఏం తీసుకోలే, నామనే నాకు ఇచ్చేది. ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు టెడ్డీ బేర్ చాక్లెట్ తీసుకుపోయినావు కదా? అదొక్కటే లాస్ట్. దాని తర్వాత అన్నీ ఆమెనే ఇచ్చింది, ఎందుకంటే మనం పూరు కొంచెం వాళ్ళు రిచ్ అట్లా. సో నీ పెళ్ళిలో కూడా ఏమన్నా అయినాయా ఫైటింగ్లు గీటింగ్లు? ఒక పెద్ద లొల్లి అయిందన్న. అంటే చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉంటుండే, పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళి చేసుకుంటే డీజే పెట్టాలి, ఆ డీజే భరత్లా ఎగరాలి, మన కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకొని ఎగరాలి, మన పోరగాళ్ళు వస్తారు, దోసగాళ్ళు వస్తారు, దమ్ దమ్ చేయాలని ఉండే. యాజ్ ఇట్ ఈజ్గా నేను అనుకున్నట్టే ఒక 200 మంది వచ్చి రోడ్ బ్లాక్ చేసిరు. ఓకే. మా ఫ్రెండ్స్. సో పోలీసులు వచ్చిరు, గొడవ అయింది. ఆ డీజే ఓడిపోయి ఊర్లో చెట్లల్లో దాచిపెట్టుకుంటూ ఆ కథ వేరేగా మంచిగా జరిగింది. అంటే నువ్వు అనుకున్నట్టు జరిగింది? సూపర్ అయింది, మంచిగా అయింది. ఓకే. సో లవ్లో ఉన్నప్పుడు గొడవలు కామన్ కదా? అవునన్న. సో నువ్వు లవ్లో ఉన్నప్పుడు మీ వైఫ్ తోటి ఎప్పుడైనా ఏదైనా విషయంలో గొడవ పడుతుండేనా మీరు? గొడవలు అంటే ఎక్కువ ఏం కాలే అన్న. అంత మిస్కమ్యూనికేట్, అంత మిస్అండర్స్టాండింగ్స్ ఏం రాలే, హ్యాపీ. మీరు లవ్లో ఉన్నప్పుడు అసలు ఏ విషయంలో గొడవ కాలే మీ ఇద్దరి మధ్యలో? ఏ విషయంలో రాలే అన్న ఇప్పటిదాకా, అప్పటి నుంచి. మ్యారేజ్ అయినాక కూడా ఎప్పుడు? సో ఇప్పుడు మ్యారేజ్ 2 సైడ్లు ఒప్పించి చేసుకున్నావు, 1 సైడ్ ఒప్పించి చేసుకున్నావు? 2 sides ఒప్పించిన, ఒప్పించి మంచి ఫంక్షన్ హాల్లో చేసుకున్నా పెద్దగా, అందరూ ఒప్పుకున్నారు, హ్యాపీ. తనది కూడా మీ ఊరేనా? అవునన్న. ఓకే. అంటే పక్కన ఊరు. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? హ్యాపీ అన్న, మంచిగా ఉంది. మీ వైఫ్ హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్ అన్న. ఓకే. నీ రీల్స్ మీ అత్తమ్మ వాళ్ళు, మీ ఇంట్లో మీ ఊరోళ్ళు చూస్తారా? చూస్తారన్న. ఏమని అంటారా చూసి? అంటే మా అమ్మ అయితేనేమో ఇక అంటారు కదా అన్న, అమ్మలకు ఎట్లుంటుంది, కొడుకు ఎప్పుడైనా ఎదగాలని ఉంటుంది కదా. మా అమ్మ మొక్కని దేవుడు ఉండదు. అంటే నా కొడుకు ఇట్లా చేస్తాడమ్మా అని చెప్పుకొని కలవ పోయింది అనుకో, నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే నా కొడుకు వీడియోలు చేస్తాడని ప్రౌడ్గా చెప్పుకుంటుంది అన్న మంచిగా. సో మా అమ్మ కోరిక చేయాలన్న, ఇంకా చాలా ఉంది మనం చేసేది, చాలా సాధించాలి, ఏదో సాధించాలని ఒక కసి. ఇప్పుడు ఆటో డ్రైవర్గా నువ్వు పనిచేస్తున్నావు కదా, ఇప్పుడు కొంతమంది ఆటో బుకింగ్లో కూడా చాలామంది సతాయిస్తారు, మొత్తం గేట్ కాడికి రావాలిరా బాబు బండి అని. అట్లా ఎవరన్నా నీకు సతాయించిన ప్యాసింజర్ తగిలిర్రా? ఒక్క ఇన్సిడెంట్ జరిగిందన్న. ఈ ఇంటర్వ్యూ ఆమె చూస్తే మాత్రం తెలుసుకోవాలి. ఎక్కింది మన మలక్పేటలో ఎక్కింది, దిల్షుఖ్నగర్ మలక్పేటలో ఎక్కింది, కొనార్క్ థియేటర్ కాడ దింపిన అప్పటికే అనుకుంటున్నా నేను, ఈమె కొంచెం డిఫరెంట్ ఉందిరా అనుకున్నా. బండి దిగింది, అంటే బండి దిగుతలేదు ఫస్ట్, ఆమె బుక్ చేసిన లొకేషన్ వరకు నేను తీసుకుపోయినా అయిపోయింది. ఇంకా 1/2 kilometer తీసుకోవో అంటది. నేను తీసుకోవనమ్మా, దిగు, నువ్వు ఫస్ట్ ఇన్నే దిగు. ఆడోళ్ళని ఏమంటామన్నా, దిగమ్మా దండం పెడతా దిగు అన్న, అయినా దిగుతలేదు. లాస్ట్కి వచ్చింది, ఆడ ట్రాఫిక్ జామ్ అయింది, దిగింది. ఇక దిగినాక ఏమంటుంది, నువ్వు ఆర్టీఓ ఆఫీస్కి వస్తావు కదా అప్పుడు చెప్తా, ఎవరిని చూసినావు, ఎవరిని అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అక్క అని అన్న. ఇక అనగానే నువ్వే అంటుంది. అరే నేను కాదమ్మా, నువ్వు ఎవరిని అంటున్నావు అంటే నాకు తెలుసులే నువ్వు రా అంటుంది. ఏడికి వచ్చేది సప్పుడేక పో అని చెప్పి తలకాయ తిన్నదన్న ఆ రోజు. అయితే ఆర్టీఓ ఆఫీస్ టాపిక్ ఎందుకు తీసుకుందామే? ఏమో మరి, ఎవరిని చూసి ఎవరిని అనుకుంటుందో నాకు అర్థం కాలే. నువ్వు ఆర్టీఓ ఆఫీస్కి ఊకొస్తలేవు అంటుంది. ఎందుకోసం మనం చెప్పు, అదేమన్నా అదొకటే ఇన్సిడెంటా? అదొకటే. ఇప్పుడు నార్మల్గా రోడ్ మీద పోతుంటే మన హైదరాబాద్ అనే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అంటే డ్రాప్ ఎక్కడ పడేది తెలియదు, ఓల్డ్ సిటీ అటంతా గల్లీలో పడుతుంది. సో అట్లాంటి ట్రాఫిక్ ప్లేస్లో పోయినప్పుడు తలగని ప్లేస్లో తలిగి ఎవరన్నా ఆపి నేను బండి కొట్టడం చేయడం ఇలాంటివి? అంటే మనకు ఆటో మంచిగా వచ్చానా, మనం ఊళ్ళో గల్లీలలో గ్రౌండ్లలో 3 పైల తిప్పినాం కదా. సో గీడ మనం తోలడం సమస్య కాదు, మంచిగా తోలుతున్నా, మంచిగానే ఉంది, ఎవ్వరికి ఇప్పటిదాకా తాకియలే. కాకపోతే మనకే మన బండికి వచ్చి వెనక నుంచి సైడ్ నుంచి గుద్దిన వాళ్ళు ఉన్నారు. గుద్ది వానంతలాడు ఏదో మాట్లాడతారు కదన్న, మనకేం హిందీ రాదు. సరే, నీ ఆటోతో నీకు మంచి అటాచ్మెంట్ ఉంది కదా మీ బుజ్జిగాడితో, అట్లా ఎవరైనా వచ్చి గుద్దినప్పుడు కిందికి వెళ్ళి దిగి అరే దీన్ని దెబ్బ తగిలిందిరా అని ఇట్లా ఫీల్ అవుతుంటావా? బాధ అనిపిస్తుంది అన్న, ఎందుకంటే అదే మనిషి అయితేనేమో నీకు దెబ్బ తాకితే నువ్వు చెప్పుకోగలుగుతావు. ఒక సోల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కదానికి.
సో నాకు అనిపించింది ఆ సోల్ దీంట్లో కనిపించింది. బాధ అనిపిస్తుంది ఏమన్నా తాకినప్పుడు కానీ, దాన్ని రోజు మంచిగా చూసుకుంటా. ఏమన్నా తాకినా కానీ బాధ అనిపిస్తుంది అన్న. అమ్మ ఎందుకురా అనవసరంగా ఒక ఒక బండిని తీసుకొని దానికి ఒక పేరు పెట్టి ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అనిపిస్తుంది నిజంగా. ఎప్పుడైనా నేను బండ్ల కోసం మందు కొట్టినావా? నేను తాగన. బుజ్జిగా మందు అవుతాం మందు తాగను. సరే, నీ వీడియోని మీ వైఫ్ చూస్తుందా? చూస్తా. ఏమని అంటుందా ఈ వీడియో బాగాలేదు, ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అట్లా ఎందుకు చేస్తున్నావు, ఇట్లా చేయి అని సజెషన్స్ ఇస్తుంటుందా? డిస్కస్ చేసి చేస్తాం. ఇది ఇప్పుడు నేను డైలాగ్ చెప్పినా కదా, మీరు బాగున్నారు అనుకుంటున్నా, నేను బాగున్నా అంటున్నాను. మేము ఇద్దరం కలిసి డిస్కస్ చేసి వన్ డే స్టడీ చేస్తే వచ్చింది ఆ డైలాగ్. ఓ, సపోర్ట్ చేస్తుంది, సపోర్టివ్. మీ అత్తమ్మలు కూడా బాగానే సపోర్ట్ చేస్తారు. ఇంకా ఉంటుందిగా అన్న, ఎవరికైనా సినిమా వాడు అంటే ఎట్లుంటుంది మీకు తెలియదా అన్న? సినిమా వాడు అంటారు కదా. సరే, ఇంకో విషయం వచ్చేస్తే లైక్ ఈ మధ్యకాలంలో చాలామంది ఫేక్ లవ్ ఉందిరా బై, వేస్ట్ లవ్ రా, అవసరానికి వాడుకుంటారా, అవసరం ఉన్నంతసేపు ఉంటారు, ఇద్దరు ముగ్గురితో తిరుగుతారంటారు. కానీ నీ లవ్ మ్యారేజ్ కదా, సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో జెన్యున్ లవ్ ఉందంటావా లేదంటావా? అందరూ అలా ఉండరని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మా మిస్సెస్ ఉందన్న, మేమైతే అప్పటి నుంచి కూడా కలిసి ఉంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. చచ్చిపోయే చివరి క్షణం వరకు ఇద్దరం అట్లనే ఉంటాం అన్న, హ్యాపీగా. ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, ఒకవేళ కోపం వచ్చినా కూడా నేనేమన్నా పక్కకి వెళ్ళిపోతా. ఎందుకంటే ఒక లైఫ్లో ఒక బాండింగ్ అనేది ఇద్దరు అండర్స్టాండింగ్తో కలిసి ఉంటే అది హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు అన్న. ఒకరికి ఒకరు అంటే పడనప్పుడు, ఒకరు తగ్గి ఇంకొకరు తగ్గనప్పుడు ఆ లైఫ్ వేస్ట్, లీడ్ చేయలేరు, మధ్యలోనే అయిపోద్ది. సరే, నీ లైఫ్లో అమ్మ నాన్నతో హ్యాపీగానే ఉన్నావు, అనుకున్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నావు, లైఫ్ లీడ్ చేయడానికి మీ బుజ్జిగాన్ని తీసుకున్నావు, నడిపిస్తున్నావు, ఓకే ఫైన్. లైఫ్లో అన్ని విధాలుగా బాగున్నా ఏదో ఒక దగ్గర డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఫ్రెండ్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంది? ఫ్రెండ్షిప్ అంటే ఒకప్పుడు ఉండే చూడన్న, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకోటి అదే దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అనే సాంగ్ ఉంది కదా. సో ఆ సినిమా లాగా ఒకప్పుడు ఉండే. ఆ సినిమాలు చూస్తే ఇప్పుడు కూడా మనకి ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. సో కానీ ఇలా ఈ జనరేషన్లో అట్లా లేరు అట్లా. సో నీ దోస్తులు ఎవరైనా నీకు హ్యాండ్ ఇచ్చారా ఎప్పుడన్నా ఏదైనా విషయంలో? ఒకడు ఉండే అన్న, చిన్నప్పటి నుంచి అన్నీ ఆడే అనుకున్నా. సో ఈరోజు చెప్తున్నా, ఇప్పటిదాకా కూడా ఎవ్వరికి చెప్పలే, ఫస్ట్ టైం చెప్తున్నా. వాడే అనుకున్నా కానీ లైఫ్లో వాడే నన్ను మోసం చేసి ఇట్లా సైలెంట్గా సైడ్ అయిపోతాడని అనుకోలేను. ఏ విషయంలో మోసం చేసిండు? ఇద్దరం వస్తున్నాం అన్న నల్గొండ నుంచి, ఒక నైట్ 8 అయింది. బైక్ మీద వస్తుంటే వాస్తవానికి రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, వాడు కూడా చూసుకోలే, లైట్ వస్తలేదు. చెప్పిన నేను వానికి అప్పటికి, నీ బండి వద్దురా, నా పల్సర్ బండి వేసుకొస్తారా అని చెప్పిన. ఇండ్లాడు చక్కగా తీసుకుపోయాడు, మట్టికు పెక్కించిండు, గాలికి లేపిండు. కొడితే స్పాట్లో కింద పడిపోయినా, ఈ బొక్కి ఇరిగిపోయింది, ఇల్లు ఇరిగిపోయింది. వానికి కొంచెమే తాకినాయి, ఇది నిజం. సో ఇక వాడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలో, ఓలోలు చెప్పిన మాటలో ఇని భయపడ్డాడో ఎట్లా అయిందో, మన దండుగ చేస్తారా అది ఇది అని చెప్పినట్టు. ఊర్లో ఎట్టుంటారు అన్న ఇక. సో వాడు అట్లా భయపడ్డట్టుండు. కానీ మేమేమనుకున్నాం అంటే వాడు వస్తాడు నా కోసం 2 రోజుల తర్వాత నేను అనుకున్నా. అప్పుడు బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు స్పాట్లో ఆయన లేడా? ఇద్దరం పడ్డాం. ఇద్దరికి ఒకటేసారి హాస్పిటల్ తీసుకుపోయారా? మా బాబాయ్ కార్ వేసుకొని వస్తుండంట ఆడంగా. పడిపోయినాక నాకు గుర్తులేదు, స్పృహ తప్పి పడిపోయినా నేను. సో ఆయన కార్లో తీసుకొని హాస్పిటల్ తీసుకుపోయినాక లేచి చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నా. నాకేం కాలే అనుకున్నా, ఇక అట్లా అయిపోయిందన్న. సో ఆ రోజు నుంచి ఇక ఇప్పటిదాకా ఒంటరిగానే ఉంటుంది. ఇక ఏ దోస్తు అది ఏం లేదు ఇక. అంటే ఆయన రాలేదా నీకు ఇంత పెద్ద ఇంజ్యూర్ అయినా కూడా? రాలే ఇక. పోనీ నువ్వు అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళావు మాట్లాడాను మీ ఫ్రెండ్ దగ్గరికి? అసలు వాడు లేడన్న, దగ్గర లేడు. ఇక ఊరు నుంచి వెళ్ళిపోయాడు, హైదరాబాద్కి వచ్చినట్టుండి, ఎక్కడ ఉంటుండో తెలియదు. ఇక వన్ లైఫ్ వాడు లీడ్ చేసుకుంటూ బతుకుతుండు. ఇక సరేలే, వన్ లైఫ్ అంది కదన్న, ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ వచ్చేంతవరకు ఎవడైనా. ఫోన్ నెంబర్ మెసేజ్ టచ్లో ఏం లేడా? ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ చేయలేను? నేను ఒకసారి చేసిన. మేమిద్దరం కలిసి ఒక ప్లేస్లో కూర్చుంటుండే, నైట్ పూట వెళ్ళి కూర్చొని నార్మల్గా స్మోక్ చేస్తారు కదా, అట్లా వెళ్ళి ఒక ఊర్లో మాకు ఇద్దరికి ఒక ప్లేస్ ఉండే, ఆడ కూర్చున్నా. ఆడ గుర్తు వచ్చిండు, నైట్ 12 అవుతుంది, ఫోన్ చేసిన, ఆడు ఫోన్ ఎత్తలే. అప్పటి నుంచి అనిపించింది వద్దురా అని. సో మీ అమ్మ నాన్న సపోర్ట్ ఎలా ఉంటుంది నీకు? మా అమ్మ నాన్న చాలా మంచిగా చూసుకురాను నన్ను. వాళ్ళు కష్టపడి పెంచి పెద్ద చేసి. మా నాన్న మేము మిడిల్ క్లాస్ అన్న, చాలా పేదోళ్ళం. మా నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడి, మా ఊర్లల్లో బాయిలు ఉంటాయి కదన్న పొలాల కాడ, ఆ బాయిలు ఇట్లా వేరే వాళ్ళతో పోయి బావి పనులు చేసి పొలం దగ్గరికి వెళ్ళి చాలా కష్టం చేసిరన్న. చేతులు పొక్కులు వచ్చేది. చిన్నగా ఉన్నప్పుడు మా అక్క, మా అన్న, మా చెల్లె అందరూ హాస్టళ్ళలో పెరిగారు. నేను ఒక్కని మా అమ్మ నాన్నతో ఉన్నా. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ అన్ని దగ్గర నుంచి చూసిన.
చాలా ఎమోషనల్గా ఒక మంచి అటాచ్మెంట్ ఉందన్న, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు పెళ్ళి అవ్వకముందు ఇంట్లో ఉంటే మనం అమ్మ నాన్న కోసం ఏదైనా చేయొచ్చు, చేయాలనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత డిఫరెంట్ లైఫ్లోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే వైఫ్ వస్తుంది, పిల్లలు వస్తారు. ఇప్పుడు నీ లైఫ్లో అదే జరిగింది కదా. సో మీ అమ్మ నాన్న కష్టం నువ్వు కళ్ళతో చూసినావు కదా. సో ఎప్పుడైనా ఫీల్ అయినావు, నేను తొందరగా మ్యారేజ్ చేసుకొని మా అమ్మ నాన్నకి నేను ఏం చేయలేకపోతున్నా అని చెప్పేసి, ఒక కొడుకు కాబట్టి? అనిపిస్తుంది అన్న. ప్రతి ఒక్కరికి ఒక చిన్న ముచ్చట చెప్తున్నా, పెళ్ళి మాత్రం తొందరపడి చేసుకోకూరి. ఎందుకంటే అమ్మా నాన్నతో హ్యాపీగా గడిపే క్షణాలు అమ్మా నాన్నతోనున్న బాండింగు, అమ్మా నాన్నతోనున్న ఆ లైఫ్ వేరే అన్న. అమ్మా నాన్నను మించిన ప్రపంచం ఇంకోటి వద్దు, ఇంకోటి ఉండదు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అన్న, ఆ హ్యాపీనెస్ బాగుంటుంది. పెళ్ళైన తర్వాత నీకంటూ ఒక బాధ్యత, నీకంటూ పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయలేమన్న. కానీ నేను చేస్తా, మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలన్న, నా ప్రతిరోజు అనుకుంటా. ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఏడ్చినావా కరుణాకరణ? ఎట్లా అన్న? నార్మల్ నీ లైఫ్లో ఏదైనా గుర్తుకొచ్చి, నా లైఫ్లో ఇది ఉండకపోతే బాగుండు, నా లైఫ్లో ఎలా ఉంటే బాగుండు, ఏదైనా సిచ్యువేషన్ గుర్తుకొచ్చి అమ్మ నాన్నల మధ్యలో విషయం? నాకు యాక్సిడెంట్ అయిన తర్వాతకి నేను అంతకు ముందే లోన్ తెచ్చుకున్నా అన్న, ఒక 4 lakhs తెచ్చుకున్నా. యాక్సిడెంట్ కాకపోతే ఆ లోన్ అప్పటికే 2 monthsలో కట్టేద్దును. యాక్సిడెంట్ అవ్వడం వల్ల నా మీద లోన్ పడిపోయి ఇప్పటికి ఈఎంఐలు ఆగిపోయి ఒక్కరిని సఫర్ అయ్యి చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నా. కానీ మా అమ్మ నాన్న గుర్తొచ్చేది. చాలా ఎమోషనల్గా చాలా బాండింగ్ ఉందన్న, వాళ్ళతో మంచిగా చూసుకునేది నన్ను. సో అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు మా అక్క అయినా, మా అన్న అయినా, మా చెల్లి అయినా చూస్తారు కదా, ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి. అన్నీ వానికే పెడతారు, అన్నీ వానికే చేస్తారు అని అంటారు. కానీ అదేం లేదన్న, ఒక్కనే ఇప్పుడు ఒక్కనే, ఎప్పుడు ఒక్కనే. కానీ మాటిస్తున్నా అన్న, గుర్తుపెట్టుకో, నువ్వు చూస్తావు కదా లైఫ్లో మా అమ్మ నాన్న మాత్రం చాలా గొప్పగా చూసుకుంటాను. వాళ్ళని మర్చిపోవద్దన్న. అమ్మ నాన్న కంటే ఎక్కువరానా ఎవరు ఉండరు లైఫ్లో. ఇప్పుడు నీకు పెళ్ళయింది, లవ్ మ్యారేజ్. అంటే లవ్లో ఉన్నప్పుడు ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయంటే, ఇంకా లైఫ్లో ప్రపంచంలో నాకు ఎవ్వడు వద్దురా బాయ్, ఏ దోస్తు, అమ్మ, అక్క, చెల్లి వద్దు, అనుకున్న అమ్మాయి ఉంటే చాలు, నేను ఏదైనా సాధిస్తా అంటారు కదా. సో ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉండేనా అప్పుడు పెళ్ళికి ముందు? ఇప్పుడు మీరు చెప్పిన మాటలే ఉండే. ఇంకో దరిద్రం ఏంటంటే ఫోక్ సాంగ్స్ను కూడా ఇప్పుడు నేను అంటున్నా, ఈ ఫోక్ సాంగ్స్ కనిపెడతారు చూడు, వాళ్ళని అనాలి ఫస్ట్. ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ పాట నా కోసమే రాసిండు అని అనిపిస్తుంది. ఆ పాటలే చెడగొట్టినాయి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్ళిపోకే నన్నిలా వదిలి అనే పాట వింటామా, ఈ పాట నా కోసమే అనిపిస్తుంది. తర్వాత ఏమనిపిస్తుంది అంటే, వద్దురా సోదరా ఆ పెళ్ళంటే 100 ఏళ్ళమంటారా, ఈ పాట కూడా వింటే బాగుండు కదా లవ్లు ఉన్నప్పుడు. ఆ పాట వినబుద్ధి కాదు, ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు, అక్కడనే ఆగిపోతున్నావు అంతే. సో ఫోక్ సాంగ్ నీ లైఫ్ చెడగిందంటే ఇది నిజం అన్న, పక్క ఇది నిజం. నాకు ఏమనిపిస్తుంది తెలుసా, నేను తలుచుకుంటే ఇప్పుడు ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్, నాకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం, నేను చేయాలనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే, నేను కూడా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వినే ఆగమైనా. వద్దురా మళ్ళీ నేనే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేసి ఒక నాగం చేయదలుచుకోలే. ఆడేమంటాడన్నా, మొన్న ఒక పాట వచ్చింది చూడు, ఇది మొన్ననే వచ్చింది కానీ రీసెంట్గా ఒక సాంగ్, కన్నోళ్ళే కాదనన్న కులపోలే వద్దనన్న సాంగ్స్ నువ్వు ఉంటావు, నీకే తెలియదు నేను సాంగ్స్. సో ఒక పాట ఉంటుందన్న, ఎవ్వరు వద్దన్నా కానీ నేను ఎదిరించి నిన్ను తీసుకోపోతా అంటాడు. తీసుకోపోయి ఏం చేస్తాడు లాస్ట్కి చెప్పు. ఇప్పుడు ఆ పాటలు నేను ఒక్కొక్కడు ఆగమవుతారా గారా అవుతారన్నా. అయితే నీ జీవితంలో పాటనే విలను. ఆ పాటలే. ఆ పాట రాసిన ఆయనకి పాడిన ఆయనకి నీ ముందు తీసుకొచ్చి కూర్చోబెడితే ఏం చేస్తావు అన్న నాకు తెలుసు. అంటే వాస్తవానికి ఆ సాంగ్ పాడింది దిలీప్ దేవగన్ అన్న. దిలీప్ దేవగన్ నాకు కూడా అప్పుడు టచ్లో ఉండే. ఇప్పుడు పెళ్ళైనాక కొంచెం ఫోన్ పోయి అంతా ఫోన్ చేస్తా దిలీప్ అన్నకు మాట్లాడుతా. నీ పాటని ఒక జీవితం నాశనం అయిందంట నా ఇంటర్వ్యూ. దిలీప్ అన్న చూస్తే మాత్రం ఏమనుకోకు, అంటే నిన్నంటలేను అందరిని అట్లా. ఓకే, సో అది మ్యాటర్ అన్న. సో ఫైనల్గా నీ లైఫ్లో వేసుకున్న లిసన్ ఏంటి, అంటే నువ్వు నేర్చుకున్న గుణపాఠం ఏంటి పెళ్ళి వల్ల? అన్న లైఫ్లో ప్రతి మనిషికి పుట్టడం, పెరగడం, చదువుకోవడం, పెళ్ళి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళ బాధ్యతలు చూసుకోవడం, ముసలోళ్ళు అయి చచ్చిపోవడం. పుట్టడం జరిగింది, పెరగడం జరిగింది, చదవడం జరిగింది, పెళ్ళి చేసుకోవడం జరిగింది. నాకు పాప అన్న. సో నా బిడ్డ పేరు విహా, ఈ టాటో అదే. సో ఇవన్నీ జరిగినాయి. ఇక నేను ఇప్పుడు చేయాల్సింది నా లైఫ్ని లీడ్ చేయాలి, సంపాదించాలి. అందరు సంపాదించినాక చేసుకుంటారు, నేనేమో చేసుకున్నాక సంపాదిస్తున్నా, అంతే తేడా. ఇప్పుడు అమ్మ నాన్నకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక సాంగ్ విని నా జీవితం నాశనం చేసుకొని నేను పెళ్ళి చేసుకున్నా అన్నావు కదా. అంటే పెళ్ళి వల్ల నీ జీవితం ఆల్మోస్ట్ నాశనం అయిందని నువ్వు అనుకుంటున్నావు.
లేదన్న, ఇంకో పాయింట్ ఏంటంటే నాచడం అని కాదు కానీ ఒక ఫీలింగ్ ఉంటుంది అన్న, పెళ్ళి కావాలనిపిస్తుంది. పెళ్ళి అయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అప్పుడు ఒక్కసారి నీ మైండ్ ఏమైతే అర్థం కాదు అన్నీ గుర్తొస్తాయి, మళ్ళీ వెనకకి రాబుద్ది అవుతుంది. వచ్చి హ్యాపీగా అమ్మ నాన్నతో నుండి అమ్మ పోపు డబ్బాల పైసలు పెడితే అమ్మ ఏడున్నాయి పైసలు అని అడిగి ఆ పైసలు తీసుకొని దోసుగాళ్ళకి ఇక కళ్ళు ఉంటుంది కదా, బావ ఏడునో కళ్ళు చెప్తున్నావు 2 డబ్బాలు రా అనాలి. అనగానే దోస్తుగాడు వస్తాడు హ్యాపీగా కళ్ళు తాగి, అరే అమ్మ వస్తుంది ఏం చేసినావు ఆ పైసలు కళ్ళు పోయినావు దోస్తుగాలతో, ఆ లైఫ్ బాగుంటుంది. అదే పెళ్ళి అయినాక నువ్వు బావ ఏడునో రా బీరు తాగు అంటే నాగార్జున అని అంటది చేసుకున్న పెయిన్లో. ఇది మాత్రం నిజం, రాసి పెట్టుకో. కాదు, నాకు నీ ఫ్యూచర్ 5Dలో కనిపిస్తుంది తెలుసా, 5D క్వాలిటీలో కనిపిస్తుంది. ఎందుకు అడుగు? ఎట్లానా చెప్పు. నువ్వు మాటల్లో మునిగిపోయి మీ వైఫ్ గురించి నిజాలు చెప్తున్నా, ఇంటర్వ్యూ చూసినాక నాగార్జున. ఇది మాత్రం నిజం. నేను ఇంటర్వ్యూ రిలీజ్ అయిన రోజు నేను ఉన్నానుగా ఇంట్లో. తర్వాత నన్ను వస్తావు వెళ్ళిపోతావు, జన్నెన్నో జన్మల బంధం అది. అప్పుడు నేను ఏమంటా అంటే ఇక కొంచెం సైలెంట్గా ఉండి సారీ అని చెప్పి పక్కకు పోతా, అంతకు మించి ఏం చేయలేం కదా. ఇంటర్వ్యూలో స్క్రిప్ట్ ఇచ్చి అని చెప్తావా అంటావా? నీ మీద దోషేసి సైడ్ అయిపోవడమే. ఓకే, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ అమ్మ నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నాను? మంచి క్వశ్చన్ అడిగినావా? అమ్మ నాన్న అన్నం ఇచ్చినందుకు ఒకటే మాట చెప్తున్నా, సీరియస్ కన్నా ఒకటే మాట పక్కా చెప్తున్నా, మీ కడుపున పుట్టినందుకు, మీరు నాకు జన్మనిచ్చినందుకు, ఇదేదో నేను ఈ వీడియో కోసమో వీడికి వచ్చి ఏదో చెప్పట్లేదు, నా మనసులో ప్రతిరోజు మెదిలే ఆలోచన, నా మదిలో తలిచే ఆలోచన ఈరోజు మీకు చెప్తున్నా. మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూ మీరు చూడురి, మిమ్మల్ని చాలా గొప్పగా చూసుకుంటా, లైఫ్లో చాలా హ్యాపీగా చూసుకుంటా, మీకోసం చచ్చిపోతానే నేను. ఇది నిజం, మీకంటే ఎక్కువ నాకు ఎవ్వరు లేరు, మీరు తప్ప. నేను చాలా నేర్చుకున్నానే మీ నుంచి, అంటే మీకు దూరం అయిన తర్వాతకి నాకు చాలా తెలిసి వస్తుంది. పక్కా మీ దగ్గరికి వస్తాం, మళ్ళా మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటా, గొప్పగా చూసుకుంటా, మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మీ అమ్మ హ్యాపీగా బతుకుదామే. నేను స్కూల్కి వచ్చేటప్పుడు మీరు ఎట్లా చేసేది, నేను ఇంటికి వచ్చేసరికి అమ్మని చపాతీలు చేసేది, నువ్వు సైకిల్ వేసుకొని కళ్ళు తెచ్చేది. నేను హాస్టల్లోకి వెళ్ళి మా ఏం చేసేదంటే 100 రూపాయలు ఇచ్చి నా కొడుకు కీరి ఆడ హాస్టల్లో ఉండని చెప్పేది. నేనేం చేసేదంటే ఆ 100 రూపాయలు పట్టుకొని నూడిల్స్ తిని కథం పార్సల్ కట్టుకొని ఇంటికి వచ్చేది ఆటోకి. ఇంటికి వచ్చినాక మా అయ్య కొడతాడని నేను భయపడేది. నా కొడుకు వచ్చిండా, మా అమ్మ ఫోన్ చేసేది ఎమ్మటే. మా అమ్మ ఫోన్ చేసి మా అయ్యకి చెప్పగానే మా అయ్య ఇంకో సీసీ ఎక్కువ తెచ్చేది. మంచిగా కళ్ళు తాక్కుంటా టీవీ చూసుకుంటా హ్యాపీ లైఫ్ అన్న. బతుకుతా అట్లా బతకాలన్న, అట్లనే బతుకుతా, ఆడికే పోతా, మా అమ్మ నాన్నని గొప్పగా చూసుకుంటా అన్న. బతకాలన్న అలాగంటే ఎక్కువ ఉంటుంది, మస్తు ఉంటుంది అన్న ఫీలు. ఓకే, ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నాకు 25 అన్న. ఇప్పుడు 25 ఇయర్స్. మీ అమ్మ నాన్న ఇంత మిస్ అవుతున్నావు. నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చింది. నీ దరిద్రం కొద్దిగా 100 సంవత్సరాలు బతికినావు అనుకో, 75 సంవత్సరాల అమ్మాయి నీతో ఉండాలి. సో అలాంటి అమ్మాయి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మీ వైఫ్కి? సో ఇప్పుడు అన్నావు కదా, ఇప్పుడు నాతో బతకనీకి వచ్చింది కదా, మా మిసెస్కి అంటే మీ అందరం ఎట్లా అంటే ఒక మంచి బాండింగ్తోనే బతుకుతాం అన్న. మా అమ్మ మా నాన్న కోడలు లెక్క చూడరు, బిడ్డ లెక్క చూస్తారు. మా అక్క పెళ్ళయింది, మా చెల్లె పెళ్ళయింది, వెళ్ళిపోయారు. సో ఇంటికి వచ్చే కోడలే కదా బిడ్డలు. సో మా అమ్మ మా నాన్న ఒక మాట అన్నారు, అమ్మ అంటారు, జాగ్రత్త మంచిగా చూసుకుంటారు. సో నా అదృష్టం అన్న, నన్ను అండర్స్టాండ్ చేసుకొని నాతో లైఫ్ షేర్ చేసుకొని ఒక మంచి అమ్మాయి వచ్చింది. సో మంచిగా బతుకుతున్నాం చాలన్న ఈ జీవితానికి. సో మీ వైఫ్తో నువ్వు అన్నీ షేర్ చేసుకుంటావా? అన్నీ షేర్ చేసుకుంటాను. సో మీ వైఫ్కి వచ్చిన ప్రాంక్ కాల్ చేద్దామా ఇప్పుడా? సో ఏం చెప్తే నమ్ముతా ఉంటావు మీ వైఫ్? ఇప్పుడు నువ్వు సరే ఇప్పుడు ఆ మాట అన్నావు కదా అన్న, నేను ఇంత ఎమోషనల్గా చెప్తున్నాను అందరూ అనుకోవచ్చు. ఫోన్ లేదన్న, నా ఫోను పగిలిపోయింది. సో ఉండేది ఒకటే ఫోను, ఆమె ఫోనే నేను వాడుతున్నా. అందుకే రీల్స్ కూడా ఆపేసిన, ఫోన్ లేదని. అంత ఇప్పుడు ఫోన్ కొనే అంత పరిస్థితి లేదన్న, నిజం ఇది. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు మీ ఆవిడతో మాట్లాడాలంటే అండర్స్టాండింగ్ ఇద్దరికి. నేను వచ్చే వరకు పాపను చూసుకుంటా ఆడుకో. ఇప్పుడు నీ డ్రైవింగ్ ఫీల్డే కదా? అవునన్న. ఇప్పుడు ఎక్కడ ఏమయ్యేది తెలీదు, అట్లేమన్నా అయినప్పుడు మరి ఏంటి పరిస్థితి? ఇంటికి ఫోన్ వెళ్ళాలంటే చెప్పలేమన్నా, అది డెస్టినీ. ఎట్లా ఏ టైంలో ఎవరికి ఏమైతే తెలియదు కదా. సో నాకు కూడా ఉంటుంది అన్న అట్లానే. కొంచెం ఫైనాన్షియల్గా గట్టిగా లేనన్న, చాలా సఫర్లో ఉన్నా, చాలా గట్టిగానే ఉంది బాధ. అందరూ అనుకుంటారు కదా ఈయనకేంది, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తాడు, వాళ్ళ కోసం కూడా కొంచెం వీడియోలు ఆపేసిన. ఎందుకంటే మీరు బాగున్నారు అనుకుంటున్నా అని ఒక ఫేస్లో ఎక్స్ప్రెషన్ వచ్చింది ఇప్పుడు, అది జనాలు ఎంటర్టైన్ చేయనీకన్నా, వాళ్ళని హ్యాపీగా ఉంచనీకే. నేను హ్యాపీగా ఉంటున్నాను కాదు కదన్నా, వాళ్ళు హ్యాపీగా ఉండు ఇడు అని అనుకుంటురనే
వీడియోలు కూడా ఆపినాన్న. మా కోసం ఏదైనా మంచి ఓన్ డైలాగ్. రే శివ, ప్రీతి కాలేజ్లో ఒక్కని కూడా ఐలాండ్ మ్యాచ్ ఇవ్వలేదురా. షీజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ రా. షీజ్ లుక్ ఎట్ మీ. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు ఏమన్నారా వాడు, నా అమ్మ కాస్ట్, నా అమ్మ జాతి అని. ఏడు నుంచి వచ్చిందిరా ఇదంతా. ఎంత క్రూయల్ రా, ఎంత అన్ఫేర్ రా. నేను ప్రీతి కలిసి ఉంటే ఒక బై ప్రోడక్ట్ వచ్చేది, ఒక బేబీ వచ్చేది. అయినా అరేంజ్ మ్యారేజ్లో లవ్ ఉంటుందారా? ఫస్ట్ నైట్ అనగానే హిస్టీరిక్ అయిపోతారేమో కొడుకులు. అంతే అన్న. సో కరుణాకర్ లైఫ్లో ఎంత బాధ ఉంది కదా అన్న. సో కరుణాకర్, నీ వీడియోలు చూస్తే నిజంగా ఎవరికి నువ్వు బాధలో ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు అనిపించదు. ఎందుకంటే నువ్వు అంటే ఇంకోటి ఆటో నడిపించే వాళ్ళు తక్కువ డబ్బులు సంపాదించారు. మినిమం వాళ్ళు గట్టిగా కొడితే రోజుకి 4,000 కూడా సంపాదిస్తారు మంచిగా. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు, ఎవరు జడ్జ్ చేసేటట్టు ఉండదు. అండ్ ఆటో డ్రైవర్ అనగానే కొంతమంది చీప్ చూస్తారు. నిజంగా ఈ మధ్యకాలంలో ఉన్న ఆటో డ్రైవర్లు ఫ్యామిలీ కోసము, వాళ్ళ గోల్ కోసమే బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. సో నీ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు ఇట్లా బాధ ఉండదు అనుకుంటారు నిజంగా. అండ్ బిగ్ బాస్ విషయానికి వస్తే నేను ఎందుకు అంత సీరియస్ అయినా అంటే, దేనికైనా అనేది ఒక క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళది డిఫరెంట్ జోన్. అంటే ఇప్పుడు ఒక్కళ్ళు వెళ్ళి మిగతా వాళ్ళకి అందరు చెడగొడుతున్నారు, లేనిపోయిన ఆశలు లేపుతున్నారు. ఇప్పుడు నువ్వు చూసే ఉంటావు, సోషల్ మీడియాలో ఉన్నావు. ఎలాంటి వాళ్ళు అంతా నన్ను బిగ్ బాస్కి పంపి మన ఎట్లాంటి వీడియోలు చేస్తారు. నిజంగా నీలో టాలెంట్ ఉండి నువ్వు వైరల్ అయితే 100% బిగ్ బాస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. నేను అట్లా అడగడం వల్ల సెలెక్ట్ చేయరు. సో నేను ఆ క్వశ్చన్ నీకు ఎందుకు అడిగినా అంటే, దాని గురించి నీకు అసలు తెలుసా తెలీదా, అసలు బిగ్ బాస్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి ఆట అయిపోయింది, ప్రతి ఒక్కరు అట్లే చేస్తారు వీడియోలు, నువ్వు కూడా అట్లే చేస్తున్నావు కానీ విషయంలోనే ఆ బిగ్ బాస్ గురించి నేను అడిగిన తప్ప. సో మీరు అడిగింది కరెక్టే అన్న. నేను అన్ని వీడియోలు కూడా బిగ్ బాస్ గురించి చేయలేదు. ఏడ కూడా నేను ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అనే ప్రస్తావన ఏడ తీసుకురాలే. నేను ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఆగలే, నాకు ఉంటుంది కదా ఆగలే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ అనేది చూస్తున్నాం, అందులో కనిపించాలని అది ఓవన్కి ఉండదు అన్న, ఓవన్కైనా ఉంటుంది కదా. టీవీలో కనిపించాలి, ఊర్లలో చూస్తుంటారు, ఉండే ఫీలింగ్తోనే సో బిగ్ బాస్కి వెళ్ళాలని నాకు ఉండే. సో నేను అదే ఒకసారి జనాలకు చెప్పుదాం అని అనుకున్నా. కానీ దాన్ని ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తారు, ఈ విధంగా అనుకుంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నది జరిగింది. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చినావు. నిజంగా ఆటో డ్రైవింగ్ అనేది చాలా రిస్కీ షాట్. జాగ్రత్త, నీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. మీ అమ్మ నాన్న బాగా చూసుకోవాలి. నిన్ను నమ్ముకొని ఒక పిల్ల వచ్చింది, మిమ్మల్ని నమ్ముకొని ఇంకో బేబీ పుట్టింది. మంచి ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలని చెప్పేసి నా తరపున, మా ఛానల్ తరపున, మా వ్యూవర్స్ తరపున హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. అండ్ నువ్వు బిగ్ బాస్ అంటున్నావు, నువ్వు మంచి వీడియోలు చేయి, మంచిగా వైరల్ అయితే 100% మేము సపోర్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నన్ను ఇక్కడ దాకా పిలిచినందుకు, మీ ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉందన్న ఈరోజు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి వచ్చి ఒక అది ఉంటుందన్న, నాకు అట్నే ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చి ఈరోజు నేను ఒక ఛానల్లో కనిపిస్తున్నా అంటే నాకు చాలా గర్వంగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గుర్తించి అంటే అవకాశం ఇచ్చేటోనికంటే గుర్తించేవాడు గొప్పోడన్న. సో మీరు గుర్తించిరు, చాలా థ్యాంక్స్ అన్న. ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎండింగ్ కూడా నువ్వు నీ స్టైల్లోనే ఇచ్చేసాలి. ఎండింగ్ కూడా మీరు బాగున్నారు అనుకుంటున్నా, నేను బాగున్నా అంటున్నా, ఇక ఆపేద్దాం అంటున్నా, బాయ్ అంటున్నా, బుజ్జిగాడు వెయిటింగ్ అంటున్నా. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏదైనా గెస్ట్కి ఇంటర్వ్యూ చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అండ్ ఇంకా మంచి మంచి అప్డేట్స్ కోసం మా సిగ్నేచర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ తేజ.